అప్పుడు కేవలం గత ప్రభుత్వంలో 2014 వరకు తెలంగాణ ఏర్పాటయ్యేంత వరకు కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు మాత్రమే ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి 5 రెట్లు పెంచి ఆ 4 లక్షలకు మరొక 20 లక్షల టన్నుల గోదాములు జోడించి 24 లక్షల టన్నుల గోదాములకు ఈరోజు మనం పెంచుకున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ గోదాములు ఎందుకు ముఖ్యమో మీకు తెలియాలి. గోదాములు ఎందుకు అంటే మీరు పంట పండిస్తారు, పండించినాక అంతా వరి అంతా ఒకటేసారి వస్తుంది, ధాన్యం అంతా ఒక్కటేసారి మార్కెట్కి వస్తుంది. వచ్చే వారికి ఏమవుతుంది, మొత్తం మళ్ళా రైస్ మిల్లోళ్ళు దళారులు వాళ్ళు ఎంత చెప్తే అంత, ఇవి నేను గింతకే చెప్తున్నా, గింతే రేటు, ఇంతకైతేనే నేను కొంటా లేకపోతే కొన అంటే సచ్చినట్టు అమ్మక తప్పని పరిస్థితి. ఎందుకంటే పెట్టుకుందామంటే ఎక్కడ పెట్టుకోవాలి, దాచి పెట్టుకుందామంటే ధాన్యం ఎక్కడ పెట్టుకోవాలి. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు గోదాముల సామర్థ్యం పెంచుకోవడం వల్ల, రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేసుకోవడం వల్ల రైతుకు మద్దతు ధర తెచ్చేందుకు ప్రభుత్వం తీసుకొస్తున్న కార్యక్రమంలో ఒక ఆలోచనతో ప్రణాళికతో ఈ గోదాముల నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకోవడం వల్ల బ్రహ్మాండంగా రేపు సందర్భం వచ్చినప్పుడు అవతల ఎవరైనా దాదాగిరి చేయబోయి నేను ధర ఇయ్యా అని చెప్పి మీ మీద దుర్బాబు చేయబోతే కూడా అవసరమైతే ఆ గోదాములలో పెట్టుకొని ధర వచ్చినప్పుడే నేను అమ్ముకుంటా అని చెప్పే పరిస్థితి రైతుకు ఉండాలన్న ఉద్దేశంతో గోదాములు కూడా బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకుని ఉన్నాం. కానీ ఇవన్నీ చేసినాక కూడా రైతులకు మీ అందరికీ కూడా తెలుసు, ₹1,00,000 వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పినాం. ఎన్నికల ప్రణాళికలోనే అప్పుడు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, రైతులందరికీ ₹1,00,000 వరకు పంట రుణం మాఫీ చేస్తామని చెప్పినాం. చెప్పిన మాట ప్రకారం ఒక్కటేసారి చేద్దాం అనుకున్నాం. ఒక్కడే విడతలో మొత్తం 1,00,000 బాకీ పొడగొడదాం అనుకున్నాం. 38 లక్షల రైతు కుటుంబాలకు మంచి చేసే కార్యక్రమం, 38 లక్షల రైతు కుటుంబాలకు న్యాయం చేసే కార్యక్రమం కాబట్టి ఆలోచన చేసినాం. కానీ దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గంత పెద్ద మొత్తంలో ఒకటేసారి పైసలు ఇచ్చుడంటే 17,000 కోట్లు ఎగ్దం ఇచ్చుడంటే మాతోని కాదు, మేము ఒప్పుకోమని చెప్పి మోకాలు అడ్డం పెట్టడంతో 4 కిస్తులలో 4 వంతులుగా మొత్తం 17,000 కోట్లను మాఫీ చేయడం జరిగింది. 38 లక్షల కుటుంబాలకు లాభం జరిగింది. కానీ ఇంకా కూడా రైతులకు లోన్లు తీసుకోవాల్సిన దుస్థితి, ఇంకా కూడా ఇబ్బందులు ఉన్నాయి. మీ అందరూ కూడా తెలుసు, లోన్లు తీసుకున్నట్టే మళ్ళీ మామూలు లోన్లు కూడా కావాలి. అంజుమన్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుంటాం, తీసుకున్నాక లోన్ కట్టకపోతే ఏమవుతుంది, వాళ్ళు జీబులలో వస్తారు. మా ఇక్కడ పెద్ద మనుషులందరికీ తెలుసు, ఇప్పుడు అట్లా ఉన్నదో లేదో తెలియదు. కానీ అంజుమన్ బ్యాంక్ సంగతి నేను చిన్నప్పుడు చూసిన. అంజుమన్ బ్యాంక్ కూడా వచ్చిండు జీబులు అంటే ఇంటికి తాళం వేసి పారిపోదురు పైసలు కట్టని వాళ్ళు దర్వాజాలు ఎత్తుకొని పోవుడు, కిటికీలు ఎత్తుకొని పోవుడు. నేను చెప్పేది వాస్తవమా కదా? వాస్తవమైతే సపోర్ట్ కొట్టురు, వాస్తవమేనా? మరి మీకు ఆ బాధలు ఉండొద్దు అని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసింది. మీకు ఆ బాధ ఉండొద్దు, లోన్లు తీసుకోవద్దు. మీరు గతంలో మీరు చూసినారు, భూమి శిస్తు కూడా కడుతున్న రైతు రామరాజ్యం అంటారు. రామరాజ్యం అంటే అద్భుతంగా ప్రజలందరూ సంతోషంగా ఉన్న సమయాన్ని రామరాజ్యం అంటారు. రామరాజ్యంలో కూడా శ్రీరామచంద్రుడు వెళ్ళినప్పుడు కూడా రైతులు భూమి శిస్తు కట్టినారు. కానీ ఈ రోజు తెలంగాణలో రైతులు భూమి శిస్తు కట్టడం కాదు, రైతుకు ఉల్టా పైసలు ఇచ్చే రోజు వచ్చిందంటే ఇది రైతుకు స్వర్ణయుగమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా మీకు ఈ సందర్భంగా. ఆనాడు ఎండాకాలం వచ్చింది అంటే మా రుద్రంగి రైతన్నలందరూ ఏంది మన పరిస్థితి అన్నాడు, సబ్ స్టేషన్ కాడికి పోవాలి, దాని ముంగడ గులవడాలి, లొల్లి పెట్టాలి, కరెంట్ ఇరా నాయన అని చెప్పి లొల్లి, కుర్చీలు వెలగొట్టాలి, సెస్సోలను లోపల నూకి అర్రలేసి గొల్లెం పెట్టాలి, మా ప్రెస్సోళ్ళు ఫోటోలు తీయాలి, ఫోటోలు వేయాలి. వాస్తవమా కాదా నేను చెప్పేది? ఇది ఆనాటి పరిస్థితి. ఆనాటి అప్పటి పాలకులు మీకు రైతులకు చుక్కలు చూపెడితే ఈ ప్రభుత్వం మీకు చెక్కులు చూపెడుతున్నదన్న మాట నేను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనాడు అప్పుడున్న ప్రభుత్వాలు రాబందుల మాదిరిగా, రాబందులు అనే మాట నేను ఉద్దేశపూర్వకంగా వాడుతున్నా. ఒక ప్రభుత్వం ఏమో పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని మీరు పోరాటం చేస్తే బషీర్బాగ్ లో 4 రైతుల మీదకి తూటాలు ప్రయోగించి కాల్చి చంపింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకో ప్రభుత్వం ఖమ్మం జిల్లా ముదిగొండలో 6 రైతులను పోలీసు తూటాలతో చంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాటి ప్రభుత్వాలు రాబందుల మాదిరిగా రైతులను ఇబ్బంది పెడితే పీక్క తింటే ఈ ప్రభుత్వం మాత్రం గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో
రైతు బంధుగా బ్రహ్మాండంగా మీ దగ్గరకు వచ్చి మీ అందరికీ ఈ రోజు ఆత్మ బంధువుగా ఉండి ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నదన్నమాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.